ఎవరైనా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయారంటే ఖచ్చితంగా పోస్ట్మార్టం చేయాల్సిందే. ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. కానీ అంటే మాంసం లేకుండా కేవలం ఎముకలు మాత్రమే దొరుకుతాయి, ఎలా కనుక్కోగలం? దానికోసమే ఫారెన్సిక్ ల్యాబ్ అనేది ఉంది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఏవైతే ఆధారాలు సేకరిస్తారో అవన్నీ కూడా కేసు ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయని చెప్పొచ్చు. మరి ధర్మస్థలాల్లో దొరికిన 24 అస్థిపంజరాలు, అలాగే 24 ఏవైతే ఎముకలు ఉన్నాయో ఇవన్నీ కూడా అసలు ఎవరివి, అమ్మాయివా అబ్బాయివా, ఏజ్ ఎంత ఉంటుంది, ఎలా చనిపోయారు, మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫారెన్సిక్ టీం ఉండాల్సిందే అని చెప్పొచ్చు. మరి వీటన్నిటికీ సంబంధించి ఎన్నో ప్రశ్నలకు, ఎన్నో అనుమానాలకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ ఎం నారాయణ రెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్. మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే బాడీలో ఏ ఎముక దొరికితే మనం అది ఎవరు, అంటే ఎంత వయసు కలుగుతుంది, అమ్మాయి అంటే మహిళలదా పురుషుడిదా అనేది ఎలా కనుక్కోగలమంటారు? ముందు ఎముకలను చూసిన తర్వాత అది అస్థిపంజరంగా ఉంటే పూర్తిగా మానవునిదే అని తెలుస్తుంది. అలా కాకుండా విడి ఎముకలు ఉంటే అవి మొదట చూడాల్సింది ఇవి ఒక జంతువుకు సంబంధించినవా మనిషికి సంబంధించినవా అనేది. తర్వాత చాలా ఎముకలు ఒక చోటగానే ఉంటే వాటి ఆకారాన్ని బట్టి వాటి సైజులను బట్టి వేరు చేయాలి. అంటే ఒక్కొక్కటి ఒక మనిషికి ఉండొచ్చు అనేసి దాన్ని బట్టి ఇది ఇంత కూడా చేస్తారు. తర్వాత ఆ ఎముకల్లో ఒకరివా ఎక్కువ మందివా అని తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంబోన్ అంటాం, అది పై చేయిది, ఇవైతే ఒక వ్యక్తికి 2 ఉంటాయి. 3 ఉండదంటే ఇంకొక వ్యక్తికి ఉండదు. ఇది ఎడమ వైపా కుడివైపుదే 2 ఉండదు అనుకోండి, అవి 2 సపరేట్ వ్యక్తులు అని ఇలా చూసుకుంటూ పోతారు. మొత్తం ఎముకలన్నీ కూడా ఒక మానవ ఆకారంలో మనకు దొరికినవి. ఇవి ఒకే ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఇలా కానీ ఉంటే మనకు ప్రాబ్లం లేదు. విడివిడిగా ఉంటే ఏం చేయాలన్నప్పుడు ఏ ఎముకలు చూసిన తర్వాత వీటి ఆకారాన్ని బట్టి, తర్వాత వీటి అలైన్మెంట్ని బట్టి అది ఆ వ్యక్తికి సంబంధించిందా కాదా అని కొద్దిగా అందాజుగా వస్తుంది. ఆ ఎముకలన్నింటినీ అలా చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది కుడిపక్క బోను, ఇవే కానీ 2 ఉన్నాయనుకోండి ఒక చోట, అవి 2 సపరేట్ వ్యక్తులకు. సో ఒకటి కుడి పక్కది, ఒకటి ఎడమ పక్కది, 2 కూడా ఒకే రకంగా ఉంటాయి ఇంచుమించు ఒక వ్యక్తికి సంబంధించినవి. అట్లా ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఎముకలను సపరేట్ చేస్తారు. చేసిన తర్వాత వాటన్నిటిని ఈ మానవాకారంలో ఎలా స్కెలిటన్ అవుతుంటుందో అదే దీంట్లో ఒకదానికోటి జాయింట్ చేసి పెడతారు. పెట్టిన తర్వాత ఒక టేబుల్ మీద పెట్టి ఇక్కడ ఒక చోట మనిషిని అది ఒక అట్ట మూవ్ అయ్యేది ఉంటుంది ప్లేట్, దానికి అది మొత్తం ఆనించి పెట్టి ఇంకో పక్కన మూవబుల్ ఇది ఉంటుంది చెక్క, దాన్ని తీసుకొని వచ్చి ఇట్లా దీనికి ఆనించి ఈ రెండిటికి మధ్య కొలత స్కేల్తో తీస్తారు. తీసిన తర్వాత దాన్ని లెంగ్త్ బట్టి ఆ మనిషి హైట్ ఎంత ఉంటుంది ఇంచుమించుగా. ఈ హైట్లో కూడా మనకేంటంటే ఇక్కడ వెన్నుపాము ఉంది కదా వెనకాల, వీటిలో కార్టిలేజెస్ అని ఉంటాయి. ఆ వెన్నెముక్కు మధ్యలో ఆ కార్టిలేజెస్ కూడా తొందరగా కుళ్ళిపోయి డిజపేర్ అవుతాయి. ఓన్లీ ఎముకలు మాత్రమే మిగులుతాయి. వాటికి ఇంకా ఈ పాదాల దగ్గర ఉండే ఫ్లెష్కు, తర్వాత పైన పుర్రి పైన స్కాల్ప్ అంటే స్కిన్ అనుకోండి, అది చాలా దళసరంగా ఉంటుంది, 5 లేయర్లు ఉంటాయి. అది ప్రొటెక్షన్ ఇవ్వడానికి. దానికి కలిపి సుమారు 1.5 నుంచి 2 ఇంచుల అంటే 1 to 2 ఇంచెస్ అంటాం మామూలుగా, 2.5 to 5 సెంటీమీటర్స్ అంత దీనికి ఈ స్కెలిటన్ లెంగ్త్కు యాడ్ చేస్తే ఆ మనిషి బ్రతికున్నప్పటి అతని యొక్క ఎత్తు ఎంత ఉంటాడనేది ఒక అందాజుగా తెలుస్తుంది. తర్వాత పుర్రె ఎముకను బట్టి మనము ఒక వ్యక్తి యొక్క వయస్సును, తర్వాత స్త్రీనా పురుషుడా అనేది కూడా తెలుసుకోవాలంటే ముందు వయసుకి ఏంటంటే ఇక్కడ ఈ పైన స్కల్ క్యాప్ అని చూసినారు కదా, ఇక్కడ ముందు ఒకటి ఫ్రాంటల్ బోన్ అంటారు, పైన 2 అవి పెరైటల్ బోన్స్ అంటారు, ఇటుపక్క అటుపక్క చెవులకు సంబంధించినవి టెంపరల్ బోన్స్ అంటారు, వెనకాల ఒకటి ఆక్సిపిటల్ బోన్ అంటాం.
ఇన్ని ఎముకలు సపరేటుగా ఉన్నవి అవన్నీ కలిసి క్రమేపై మనిషి పెరిగే కొద్దీ ఒకటిగా తయారవుతాయి. దాన్ని బట్టి అయ్యేటప్పుడు ఈ మధ్యలో సూచర్లాగా ఏర్పడుతుంది, అంటే కుట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు దర్జీ వాళ్ళు ఎట్లయితే మిషన్ కుట్టేస్తున్నప్పుడు ఇలా అంటారు, అదే టైప్లో అది డిజపేర్ అయిపోతే పూర్తిగా ఇప్పుడు ఈ రెండు కలిసిపోయినట్టు. ఈ మధ్యలో అది యునైట్ అయ్యేదాన్ని బట్టి దాని వయసు నిర్ధారించవచ్చు ఇంచుమించుగా. అట్లనే సెక్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆడవాళ్లకు ఇది స్లీప్ ఇట్లా రౌండెడ్గా ఉంటుంది, ఈ ఫోర్ హెడ్. తర్వాత అది పెద్దగా ఉంటుంది ఆడవాళ్ళకు. మగవాళ్ళకి ఏంటంటే అది ఇక్కడ చిన్నగా ఉంటుంది అవి బట్టి. తర్వాత ఈ ఐ మార్జిన్స్ ఉన్నాయి, బోన్స్ కాదు ఇవి అన్నమాట. అక్కడ అవి ఉబ్బెత్తుగా ఉంటాయి మగవాళ్ళకు. తర్వాత రౌండెడ్గా కూడా ఉంటాయి. అవి మీడియం టు లార్జ్ అంటారు, అంటే ఆవరేజ్ నుంచి కొద్ది పెద్దగా అనేసి. ఎక్కడ స్త్రీలకు అవి చిన్నగా ఉంటాయి, అంత ఉబ్బెత్తుగా ఉండవు. కానీ ఇక్కడ కూడా ఏమంటాము, స్మాల్ టు మీడియం అంటాం. ఈ మీడియం అనేది కామన్. సో మీడియం కానీ ఉంటే ఆడ మగ అని చెప్పేది అంత ఈజీ కాదు. తర్వాత ఆడవాళ్ళలో ఈ ఐ మార్జిన్స్ రౌండ్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. మగవాళ్ళలో స్క్వేర్ షేప్లో ఉంటాయి. దాన్ని బట్టి కూడా చెప్తాను. కానీ అంత క్లియర్గా ప్రతి ఎముకలోనే కనపడుతుందంటే అది కూడా డౌటే, కనపడదు. తర్వాత ఇక్కడ ఈ దవడ ఎముక పైకి ఇటపోతుంది కదా, అది మగవాళ్ళలో స్ట్రైట్గా ఇటపోతుంది, ఆడవాళ్ళలో కొద్దిగా ఉంటుంది. తర్వాత ఈ చిన్ సెంటర్లో ఆడవాళ్ళలో ఏమో రౌండ్గా ఉంటుంది, మగవాళ్ళలో ఏమో స్క్వేర్ షేప్డ్ ఉంటుంది ఇన్ జనరల్. కానీ అది మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, కానీ ఇండివిజువల్గా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు కొద్దిమంది ఆడవాళ్ళలో ఇది కూడా ఇట్లా మగవాళ్ళలాగానే ఉంటుంది చిన్న. సరే, చాలా అంటే క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కదా ఉంటుంది. అందుకే ఏది కానీ డెఫినెట్గా మేము చెప్పలేము అని చెప్పడానికి. తర్వాత ఈ బ్రెస్ట్ బోన్, ఈ బర్రె ఎముకలకు మధ్యలో ఉండేది, ఇది ఆడవాళ్ళలో వెడల్పుగాను కాస్త హైట్ తక్కువ ఉంటుంది. మగవాళ్ళలో ఇది సన్నగా పొడవుగా ఉంటుంది. ఆడవాళ్ళలో ఎందుకు ఇది ఉంటుందంటే మగవాళ్ళలో ఈ చెస్ట్ అబ్డామినల్ క్యావిటీస్ ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి. ఆడవాళ్ళలో చెస్ట్ క్యావిటీ హైటు తక్కువగా ఉండి అబ్డామినల్ క్యావిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్నే భవిష్యత్తులో వాళ్ళు గర్భం దాల్చినప్పుడు ఆ పిండం పెరిగేటప్పటికి దగ్గర 3 కేజీల వరకు వస్తుంది. సో అదంతా పైకి లేయాలంటే ఇక్కడ స్పేస్ ఉండాలి పొట్టలో. మగవాళ్ళకు అవసరం లేదు. అందువల్ల మగవాళ్ళకు నడుము సపరేట్గా ఉండదు జనరల్, అది ఒకే ట్యూబ్ లాగా ఉంటుంది. ఆడవాళ్ళలో నడుము ఎక్కడుండేది వేస్ట్, అది తెలిసిపోతుంది. ఎందుకంటే పొడవుగా ఇది పెద్దగా ఉండటం వల్ల అది. తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడ ఇది ఆడ మగ అని తెలుసుకునేది, ఇది సబ్ ప్యూబిక్ యాంగిల్ అంటారు. ఇక్కడ ఉండేది ఇది. అది ఆడవాళ్ళలో వెడల్పుగాను ఈజీలీ మూవబుల్గాను కొద్ది, అంటే ఆ బిడ్డ జననేంద్రియాలంతా కూడా ఈ బోను కింద ఇట్లా పోతూ ఉంటాయి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. మగవాడికి అంత అది ఉండడం అవసరం లేదు, ఎందుకంటే వాడు గర్భం దాల్చేది లేదు, బిడ్డలు పుట్టేది లేదు. సో వాడికి అది నేరోగా ఉంటుంది, వి షేప్లో ఉంటుంది కొద్ది. ఆడవాళ్ళలో ఏమో బ్రాడ్గా యూ షేప్లో ఉంటుంది. ఎందుకంటే ఇది బిడ్డ పుట్టే టైంలో సుమారు 3 కేజీల బరువు ఉండే బిడ్డ ఆ గ్యాప్ నుంచి బయట రావాలి. ఇంకా దీన్ని ఏమంటారంటే మహామాయ అనేవాళ్ళు ఒకప్పుడు స్త్రీల గర్భసంచిని, అది మామూలుగా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ కాకుండా ఉన్నప్పుడు దాని లోపల సుమారు 3 మిల్లీలీటర్లు పట్టేంత మాత్రమే ఉంటుంది, అంటే లోపల ఉండేది గర్భసంచి లోపల. అట్లే సర్విక్స్ అని ఉంటుంది, వెజైనా నుంచి యూట్రస్లోకి పోయేది. అది మామూలుగా అయితే కనీసం ఒక అగ్గిపుల్ల మాత్రమే పెడుతుంది.
అటువంటి దాంట్లో నుంచి ఈ గర్భసంచులు 3 మిల్లీలీటర్లు జాగా ఉండే దాంట్లో 3 కేజీల బరువు ఉండే బిడ్డ, ఆ బిడ్డ చుట్టూ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, శాక్స్ అన్నీ ఉంటాయి. అంత పెద్దది ఎక్కడ ఆ గర్భసంచులు ఏర్పడుతుంది. అందువల్లనే అది పెద్దగా అవుతుంది. మళ్ళీ ప్రసవించిన తర్వాత ఒక 6 వారాలకు ఇంచుమించు అంతకు మునుపున్న సైజుకి వస్తుంది. ఇప్పటికీ అంతకు మునుపు సైజుకి రాదు, అందువల్లనే కొంచెం నియర్ టు దట్ ఒరిజినల్ సైజు అలా వస్తుంది. దీనికోసమే ఒకప్పుడు స్త్రీ యొక్క జననాంగాలను మహామాయ అనేసి పూజ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇక్కడ విజయపురి మ్యూజియంకి పోతే అక్కడ కూడా ఒక మహామాయ అనేది ఒక రాతి మీద చెక్కబడి ఉంటుంది. అది నథింగ్ బట్ స్త్రీల యొక్క మర్మాంగాలు. ఎందుకంటే అది ప్రజలకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అప్పుడు మనకి ఏది అర్థం కాకపోతే అది మాయ అలా అనుకుంటున్నారు. ఇది ఒకటే ఉండేది ప్రకృతిలో. సో ఇక్కడంతా పోయినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఈ బోన్లో సెక్స్ ఎట్లా చెప్పచ్చు ఇది అనేసి. తర్వాత ఈ బోన్లో 3 భాగాలు ఉంటాయి. బ్రెస్ట్ బోన్ పైదేమో మ్యానుబ్రియం అంటారు. ఓకే సార్. ఆ మ్యానుబ్రియానికి ఈ కాలర్ బోన్స్ అంటారు, క్లావికల్స్, అవి అటాచ్ అయింటాయి. తర్వాత ఫస్ట్ రిబ్స్ అది కూడా మ్యానుబ్రియంకి అటాచ్ అయింటాయి. తర్వాత మ్యానుబ్రియంకు ఫస్ట్ పీస్ ఆఫ్ ద బ్రెస్ట్ బోన్ దీనికి అది మధ్యలో ఒక అంటే గ్యాప్ ఇలా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ రిబ్ది అటాచ్ అవుతుంది. తర్వాత ఫస్ట్ పీస్కు సెకండ్ పీస్కు మధ్యలో సెకండ్ రిబ్ అటాచ్ అవుతుంది. సెకండ్ రిబ్కు థర్డ్ రిబ్కు మధ్యలో థర్డ్ పీస్ అటాచ్ అవుతుంది. థర్డ్కు ఫోర్త్కు మధ్యలో ఫిఫ్త్ పీస్, ఫోర్త్కు తర్వాత ఫిఫ్త్కు మధ్యలో ఫిఫ్త్ పీస్, 5కు అట్లా వరుసగా 7 మాత్రమే ఈ దీనికి అటాచ్ అవుతాయి ఈ రిబ్స్. వీటికన్నిటికీ కూడా అటాచ్ కావడానికి 7టికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఇంకా 8, 9, 10 రిబ్స్ ఇలా ఒకదానికి ఒకటి కలిసి దీనికి అటాచ్ అవుతాయి. ఇది 7వ రిబ్బు దీనికి. దీన్ని జెఫీస్టర్నమ్ అంటారు సార్. అంటే దీన్ని బట్టి కూడా అది మేల్ ఫీమేల్ అనేది అవి ఏముండదు. జెఫీస్టర్నమ్ మ్యానుబ్రియం బట్టి, ఈ బ్రెస్ట్ బోన్ను బట్టి మాత్రమే పొడవుగా సన్నగా ఉంటే మగవాడు, వెడల్పుగా పొట్టిగా ఉంటే ఆడవాళ్ళు. ఎందుకంటే ఇది చెస్ట్ వచ్చేసి ఇట్లా కంప్రెస్ అయినట్టుగా ఉంటుంది ఆడవాళ్ళలో, మగవాడికి మామూలుగా ఉంటుంది. చెస్ట్ సైజు, అబ్డామినల్ సైజు మగవాళ్ళు ఇంచుమించు ఒకటిగానే ఉంటుంది. ఆడవాళ్ళలో అబ్డామినల్ సైజు పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్లో పిండాన్ని అకామిడేట్ చేయాలి కాబట్టి. అది మామూలుగా బాడీలో చూసుకుంటే ఓన్లీ లెగ్స్ ఒక్కటి, అంటే కాళ్ళ ఎముకలు ఒక్కటి దొరికినట్టయితే అది ఆడ మనిషివా మగ మనిషివా అని కనుక్కోవచ్చు అంటారా? ఓన్లీ ఎముకలు దొరికితే చెప్పలేము, అది అందాజుగా చెప్తాం. మగవాళ్ళలో లావుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది అనేసి. అవి ఎప్పుడు 2 ఎముకలను పక్క పక్కన పెట్టి ఇది ఒకే వయసు వాళ్ళవి, ఒకటి ఆడవాళ్ళది ఒకటి మగవాళ్ళది అంటే అప్పుడు చెప్తాం కంపారిజన్. అంతేగాని ఎగ్జాక్ట్గా చెప్పటం అనేది వేరే బోన్స్లో అంత ఈజీ కాదు. కేవలం పుర్రె బోన్లు, బ్రెస్ట్ బోను, తర్వాత పెల్విక్ బోను. ఈ పెల్విక్లో 2 హిప్ బోన్స్ ఉంటాయి, ఇటుపక్కోటి అటుపక్కోటి. ఇక్కడ మధ్యలోనేమో సాక్రల్ బోన్ ఉంటుంది, ఇది ప్యూబిక్ సింపైసిస్ అంటారు. ఇక్కడ ఈ 2 జాయిన్ అయ్యేది అక్కడ. తర్వాత ఈ బోన్స్లో కూడా ఇక్కడ ఈ పిండం పెద్దగా అయిన తర్వాత తలకిందులుగా కిందికి దిగుతుంది. మొదట ఇక్కడ ఏర్పడిన పిండం దీని పెల్విక్ క్యావిటీలో పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ తయారవుతుంది. మళ్ళీ డెలివరీకి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడికి దిగుతుంది. సో దాన్ని అకామిడేట్ చేయడానికని ఈ హిప్ బోన్స్ ఉన్నాయి కదా, ఇటుపక్కోటి అటుపక్కోటి, వాటిని ఇవి ఇలియాక్ బోన్స్ అంటారు. వెడల్పుగా ఇలా ఉంటాయి, దానికి ఫ్లాట్ బౌల్ షేప్డ్ అంటారు. వెడల్పుగా ఉండే ఒక పాత్రలాగా. అదే మగవాళ్ళకైతే డీప్ అనల్ షేప్డ్ అంటాడు. అక్కడ దాని అవసరం లేదు కాబట్టి ఇవి కొద్ది స్ట్రైట్గానే ఉంటాయి. ఇవి ఆడవాళ్ళలో అయితే వెడల్పుగా ఇది కొంచెం ఇది కొంచెం ఇట్లా ఉంటుంది. తర్వాత ఈ సాక్రమ్ అనేది ఈ 2 హిప్ బోన్స్కి మధ్యలో అది సుమారు 5 పీసులు ఉంటాయి మామూలుగా, కొన్నిట్లో 4 ఇట్లా ఉంటాయి.
ఇవి మగవాళ్ళలోనేమో అన్నీ ఒకే రకంగా కొద్ది వంగినట్టుగా అట్లుంటుంది, దానికి అంత పెద్దదిగా. ఆడవాళ్ళలో మాత్రం మొదటి 1-2 పీసులు పైన ఉండేటివి స్ట్రైట్గా ఉండి కిందుండే 3 కూడా ముందుకు ఇలా సొచ్చుకొని ఉన్నట్టు ఉంటాయి. ఎందుకంటే అవి ఇలా ముందుకు ఇట్లా పోయి ఏటువాలుగా వస్తే ఆ బిడ్డ ఇక్కడికి వచ్చి తల తగిలినప్పుడు సరే ఆ తలను ఈ సబ్ ప్యూబిక్ యాంగిల్ ఉన్నాం కదా దాని వైపు మళ్ళించడానికి, ఆ బిడ్డ పుట్టడానికి, దానివల్ల శరీర నిర్మాణంలోని ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి మనం పురుషుడా స్త్రీ అని ఆ శాఖను బట్టి కూడా చెప్పచ్చు, ఈ సబ్ ప్యూబిక్ యాంగిల్ను బట్టి చెప్పచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళలో ఇది వెడల్పుగా ఉంటుంది, మగవాళ్ళలో నేరోగా ఉంటుంది. అది సార్ ఇప్పుడు అంటే అస్థిపంజరం ఏదైతే దొరికిందో ఇప్పుడు ఇదంతా కూడా దీన్ని బట్టి ఫేస్ అంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఇంతకు మునుపు ఏంటంటే అస్థిపంజరం దొరికి ఆ వ్యక్తి యొక్క జీవించి ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో కనిపిస్తే దాని నుంచి నెగటివ్ చేసి దాన్ని ఈ బొమ్మను దానికి ఇదే సైజుకు దాన్ని డెవలప్ చేసి ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ చేసి ఇంకొక బొమ్మ తీస్తారు. ఇప్పుడు అంత అవసరం లేదు. మనకు ఈ ల్యాప్టాప్లు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత దీని సైజు దాని సైజు మార్చుకుంటూ వెళ్ళి ఈ మార్జిన్స్ అంతా ఏవైతే ప్రామినెంట్గా ఎముకలు ఉన్నాయి చూడండి, అవన్నీ ఒకదానితో ఒకటి మ్యాచ్ అవుతున్నాయా లేదా అంతవరకు మన ఫోటోను దీని సైజుకు డెవలప్ చేస్తారు. మనం ఇచ్చిండేది దీని ఫోటోను కూడా తీసిన తర్వాత దాన్ని ఒకే సైజుకు చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి అడ్జస్ట్ చేస్తూ వీటితో మ్యాచ్ అవుతా ఉందా లేదని. ఇక్కడ కూడా నెగటివ్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఆ వ్యక్తిది ఈ పుర్రె కాదు అని చెప్పగలం. ఈ పుర్రె మనకు దొరికిండేది మనం ఎవరైతే కనపడకుండా తప్పిపోయినాడో అతనిది కాదు అనేసి నిర్ద్వంద్వంగా చెప్పచ్చు. కానీ అతనిదే అని చెప్పేదే కాదు. ఎందుకంటే అంతకు మునుపు ఫారెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉస్మానియా మెడికల్ కాలేజీలోనే మొదట ఈ సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్ అనేది స్టార్ట్ చేసినారు. డాక్టర్ భూషణ్ రావు గారు ఉన్నప్పుడు చేసిన తర్వాత ఒకసారి మాకు మామూలుగా బయట నుంచి పుర్రెలు వస్తాయి. అని ఒక అటెండర్ ఉండేవాడు. ఆయన జోక్గా ఆయన ఫోటో తీసి ఆయన ఫోటోకు ఈ పుర్రె ఫోటోను మ్యాచ్ చేశారు. ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే ఈయన బ్రతికుండేవాడిది కాదు కదా అది. అలా అంటే వీటిలో సరిపోతే ఆ వ్యక్తిది అని చెప్పలేము, ఉండొచ్చు అనుకుంటాం. సరిపోకపోతే పోల్చినప్పుడు ఇంకా అనుమానం లేకుండా ఈ ఫోటో ఆ పుర్రె ఒకే వ్యక్తికి సంబంధించినది కాదు అని చెప్పడానికి మాత్రం అనిపిస్తుంది. అందులో ఇప్పుడు ఏవైతే కేసెస్ అంటే మిస్సింగ్ కేసు ఏవైతే ఉంటాయో వాటిని ఆ ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి మ్యాచ్ చేసి కూడా అది చేయాలి. అది రెండవది మనకు డిఎన్ఏ టెస్ట్. డిఎన్ఏ ఎముకలు అయిపోయిన తర్వాత కూడా అది సాధారణంగా చాలా భద్రంగా కంటామినేషన్ కాకుండా ఉండేది ఈ మోలార్ దంతాలు, దవడ పళ్ళు. ఇక్కడ ఈ లాస్ట్లో ఉంటాయి 3 పళ్ళు, దవడ పళ్ళు అనేసి. వాటి రూట్లలో నేనే చెప్పాను, పై పళ్ళకి 3 రూట్స్ ఉంటాయి, కింది దానికి 2. ఆ రూట్స్లో ఈ డిఎన్ఏ దొరుకుతుంది. సో అంటే సార్ లాస్ట్ పన్ను ఏదైతే ఉందో ఓన్లీ కింద పైన 2 ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే వీటికి రూట్స్ ఎక్కువ ఉంటాయి. తక్కిన పంటులకంతటికి ఒక సింగిల్ రూట్ ఉంటుంది. అక్కడ మనకు దొరికే డిఎన్ఏ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. రెండవది ఇది భద్రంగా దాచిపెట్టిండేది. సో ఇది లోపలికి ఉంటుంది కాబట్టి అదే కాదు, టూత్ లోపల పంటి లోపల ఉంటుంది, దాని మీద ఎనామిల్ ఇవన్నీ ఉన్నాయి. అది జాగ్రత్తగా ఉంటుంది కంటామినేషన్ కాకుండా. మిగతా అవి కుళ్ళిపోవటంతో కంటామినేషన్ అవుతాయి. కుళ్ళిపోయిన కండరాలు పనికిరావు డిఎన్ఏ టెస్ట్కు. సో ఇదైతే ఎప్పటికీ కుళ్ళదు, ఎండిపోతుంది అట్లనే అక్కడే. ఓకే, అది ఎప్పుడైనా ఇప్పుడు మనకు ఎక్కడో తవ్వి చేసిన ఎముకలు 1000 ఏళ్ళకు మునుపు 4 గంటలకు మునుపు వీళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు అనుకుంటున్నారు కదా. వాటిని బట్టి అందాజుగా వాళ్ళు ఆ క్యారెక్టర్ని బట్టి అది. సో ఆ డిఎన్ఏలో ఎముక కానీ ఎండిపోయింటే కనపడతాయి. కానీ ఇవి కూడా ఏంటంటే మళ్ళీ కాళ్ళవి ఇవి తీసుకున్నామంటే ఆ ఎముకలు బాగా కుళ్ళిపోతూ ఉండే వాటి మధ్యలో ఉన్నాయంటే ఈ టెంపరేచర్కు దాంట్లో ఉండే మూలుకు కూడా కుళ్ళిపోతుంది.
ఎక్కడ సార్? ఈ బోన్స్, ప్రతి బోన్స్లోనే. ఓకే. మనము నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకు ఎముక ఇట గట్టి లాక్కొని తింటాం కదా, అవును సార్. దాంట్లో ఈ జీవకణాలు ఉంటాయి. అంటే దాని లోపల న్యూక్లియస్ ఉండేటివి. ఆ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలోన 46 క్రోమోజోములు 23 జతలుగా. ఆడవాళ్ళలో అయితే 23వ జత XX అని, మగవాళ్ళలో XY అని ఉంటుంది. ఈ క్రోమోజోముల్లో ఉండే డిఎన్ఏనంతా ఒక్క న్యూక్లియస్లో ఉండేది తీసి స్ట్రెచ్ చేసి పెడితే 5 మీటర్ల పొడవు ఉంటుందని బుక్లో రాశారు. అంటే వాళ్ళు కొలిసారో లేదో వాళ్ళు రాసింది మేము అంతే రిపీట్ చేస్తాం చిలుక పలుకుల్లాగా. సో ఇక్కడ ఉంటుంది. ఆ క్రోమోజోముల్లో ఉండేటటువంటి డిఎన్ఏని మ్యాచ్ చేస్తాం, క్రోమోజోములు కాదు. సో ఇవి ప్రతి జీవకణంలోన న్యూక్లియస్లో ఉంటాయి. ఎర్ర రక్త కణాల్లో ఉండవు, తెల్ల రక్త కణాల్లో ఉంటుంది. సో వీటిని బట్టి మనం డిఎన్ఏ టెస్ట్ చేస్తాం. ఈ డిఎన్ఏ టెస్ట్కి కూడా ఎముకల్లో మనకు కానీ ఈ దవడ పళ్ళు కానీ దొరికితే, పై దవడమైనా కింది దవడమైనా, అది కలెక్ట్ చేసుకొని పెట్టచ్చు. అది భద్రంగా ఉంటుంది, దాన్ని ఇంక వేరే ప్రిజర్వేషన్ అవసరం లేదు, అది అట్లే పెట్టచ్చు. ఎందుకంటే ఇది కంటామినేషన్ కాదు, ఆల్రెడీ జాగ్రత్తగా ప్యాక్ అయి ఉంది లోపల. సో దాన్ని ఉపయోగిస్తారు. దీన్ని బట్టి డిఎన్ఏని బట్టి ఒక వ్యక్తిని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మళ్ళా ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కానీ బ్రతుకుంటే 100కు 100% చెప్పచ్చు. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఉంటే ఇంచుమించుగా చెప్పచ్చు. ఎందుకు ఇంచుమించు అంటున్నాను? తల్లిదండ్రులు అయితే అతనిలో ఉన్న డిఎన్ఏ సగం డిఎన్ఏ తల్లి నుంచి వస్తుంది, సగం డిఎన్ఏ ఈ తండ్రి నుంచి వస్తుంది. కానీ ఏ డిఎన్ఏ ఎట్లొచ్చిందని చెప్పలేము. కాబట్టి వీళ్ళలో కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇది ఇప్పుడు మనం స్పెర్మటోజోవాలో ఒక్కొక్కసారి ఒక ఎమిషన్లో 3 నుంచి 5 మిల్లీలీటర్ల సెమెన్ వస్తుంది. దాంట్లో కొన్ని మిలియన్ స్పెర్మటోజోవా ఉంటుంది. ఏ 2 స్పెర్మటోజోవాలోన ఒకే డిఎన్ఏ ఉండదు. స్పెర్మటోజోవాలో ఓన్లీ మన శరీరంలో ఉండే కణాల్లో ఉండేటువంటి వాటిలో 50% మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పినాను 23 జతలు ఉంటాయంటే ఇక్కడ 23 మాత్రమే ఉంటాయి, అంటే 46 లేకుండా. అట్లా వీటిలోకి కూడా వచ్చిన డిఎన్ఏ ఏ రెండిట్లో ఉండేది ఒకటేగా ఉండదు. అందువల్ల తన సొంత అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ కంపేర్ చేస్తే ఇంచుమించు అతను ఉండొచ్చు అని చెప్పచ్చు, కానీ కరెక్ట్ చెప్పండి. అదే తల్లిదండ్రులతో చెప్తే ఏ కాంబినేషన్ అయినా సగం డిఎన్ఏ తండ్రితో పోల్చబడుతుంది, సగం డిఎన్ఏ తల్లితో టాలీ అవుతుంది. 100కు 100% చెప్పచ్చు. సరే, ఇప్పుడు ఏవైతే లోపల దవడపళ్ళు ఏవైతే ఉంటే వాటి త్రూ మనం ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అనేది మనకి ఈజీ అవుతుంది. అయితే మళ్ళీ వీటిలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రాంతంలో తడిగా ఉన్నది అనుకోండి, పొడి నీళ్ళలో పెట్టినట్టు ప్రాబ్లం లేదు, అవి కుళ్ళుతాయి. కుళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఉష్ణం పుడుతుంది. దాంట్లో లోపలుండే ఈ మూలుకు కూడా బోన్ మ్యారో అనేది అది కూడా కుళ్ళిపోతుంది. ఈ డిఎన్ఏ అనేది కూడా కుళ్ళుతుంది. ఒకసారి కుళ్ళిపోతే ఇంకా దాన్ని ఏం చేయలేదు సార్. అంటే మామూలుగా అదే ఎముక ఎండిపోయి అంటే 100 సంవత్సరాల తర్వాత కూడా చూడొచ్చు సార్. మామూలుగా ఏదైతే ఇప్పుడు ఈ అస్థిపంజరం ఉందో, ఈ అస్థిపంజరం ఎక్కడ గాయాలయ్యేవి అంటే ఏ విధంగా చనిపోయారని, ఆ ఫ్లెష్ అనేది ఆల్రెడీ భూమిలో కలిసిపోతుంది కాబట్టి ఓకే. ఒకవేళ ఎలా చనిపోయారంటే మనం ఏమైనా చెప్పగలమా? అంటే అప్పుడు ఎముకలకు దెబ్బలు గాయాలుంటే వాటిలో కానీ ఆ విరిగిన చోట ఇక్కడ అది బ్లాకిష్గా ఉంటే, అంటే ఇప్పుడు ఇక్కడ ఇరిగింది అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ విరిగింది అనుకోండి రెండుగా, ఈ ఎండ్స్ కానీ చూస్తే అది బ్లాకిష్గా ఉంటే చనిపోక ముందు జరిగింది అనొచ్చు. బ్లాక్గా ఎందుకు మారుతుందంటే రక్తం కొద్దిసేపు అయితే మనకు టైం గడిచే కొద్దీ అది బ్లాక్గా మారుతుంది. మొదట ఎరుపు రంగులో ఉంటుంది, అది కడిగేయచ్చు. బ్లాక్గా మారిన తర్వాత మన బట్టలకు అంటుకుంటే కూడా కాదు. ఇప్పుడు మార్చరీలో మేము పనిచేసేటప్పుడు శవ పరీక్షలు ఇక్కడ కానీ రక్తపు మరకలు పెడితే మార్చరీ అటెండర్ చెప్తారు, నీళ్ళతో ఇమీడియట్గా ఇప్పుడే కడిగేయండి సార్ అనేసి. అప్పుడే కడిగితే మళ్ళీ ఏం మరక ఉండకుండా పోతుంది. అదే ఇంటికి పోయిన తర్వాత అంటే అది మళ్ళీ నల్లగా మారి ఉంటుంది, ఇంక ఏం వేసినా కరగదు, ఆ బట్ట తీసి బయట పారేయాల్సిందే. అది అంటే ఆ రక్తంలో వచ్చే మార్పులతో. అలా ఈ ఎముక విరిగిపోతే దాని మధ్యలో
ఈ మూలుగులో రక్తనాళాలు అన్ని రంధ్రాలుగా ఉంటుంది, కెపిలరీ ట్యూబ్ అంటాం. ఓకే. మనం ఈ స్ట్రా పెడతాం కదా కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి, అవును సార్. అది ఎంటీ స్ట్రాను కూడా ఇట్లా నీళ్ళలో కానీ పెడితే నీళ్లు కొద్ది పైకి వెళ్తాయి. అవును. అదే రకంగా ఈ రక్తం కూడా ఇక్కడ కంటుకునింది లోపలికి పీల్చుకోబడుతుంది. అది ఆ మూలుగు లోపల ఉండి బ్లాక్గా ఉంటుంది, దాన్ని కడగేయలేము, ఉంటుంది అట్లే. అదే చనిపోయిన తర్వాత ఇంకప్పుడు ఏం కాదు. ఇంకొకటి ఉంది, ఎవరైనా శవపరీక్ష చేసేటప్పుడు ఫ్రెష్గా ఉండేదాన్ని వీళ్ళు పెద్ద పోజులు కొడుతున్నారు. ఇది ఇది మోర్టం అంటే డెత్, యాంటీ అంటే బిఫోర్, పోస్ట్ అంటే ఆఫ్టర్. అది ఎట్లా చెప్తానో చూస్తాం ఈ ఫారెన్సిక్ మెడిసిన్ వాళ్ళకని చెప్పి ఆ ఎముకను ఇలా తుంచి అక్కడ శవపరీక్ష చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన బ్లడ్లో కానీ ఇట్లా తుంచి పెడితే మా దగ్గరకు వస్తే మేము ఘంటాపథంగా ఆ చనిపోక మునుపు జరిగిందంటాం. ఓకే. ఎందుకంటే అప్పటికి ఫ్లూయిడ్ బ్లడ్లో ఇది పెట్టాడు కాబట్టి అప్పటికప్పుడే. సో ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇట్లా బయట వచ్చేసిన ఎముకలకు అవి కానీ విరిగితే వాటికి ఇక్కడ నల్లగా ఉండదు. ఓకే. ఆ ఎండ్స్ని బట్టే మేము చెప్పేది. సార్ ఇప్పుడు మనం నిన్న కూడా ఇది మాట్లాడుకోవడం జరిగింది, అంటే అత్యాచారం జరిగిందనడానికి మాత్రం మనం స్పర్మ్ లోపల ఉంటేనే మనం చెప్పగలం. అది కూడా 42 గంటల నుంచి 72 గంటల వరకు అనేది నిన్న మాట్లాడుకోవడం జరిగింది. అయితే మామూలుగా బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయంటారు అంటే కనుక్కోవడానికి? అత్యాచారంలో ఏమి చేంజెస్ కనపడవమ్మా. ఓకే. ఎక్కడన్నా గాయాలంటే వాళ్ళు ఒకరినొకరు పెనుగులాడుకునేటప్పుడు ఆ గాయాలు చూస్తాం. తర్వాత అమ్మాయి అంతకు మునిపే సెక్స్కి అలవాటు పడి కానీ అంతకు మునుపు తల్లి ఇంటే కానీ ఆమె కానీ సహకరించి వాడితో మళ్ళీ ఇమీడియట్గా కడుక్కుంటారు, ఎందుకంటే ఇష్టం లేనప్పుడు. అప్పుడు వచ్చి ఇంకా గాయాలు ఉండవు, అక్కడ ఏమీ ఉండదు, శమన ఉండదు, ఏముండదు, లోపలికి వేలు పెట్టి కడిగేస్తారు. ఇంకా అక్కడ జరిగిన వెంటనే కూడా చూసినా ఏమీ కనపడదు. అందుకోసం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కేవలం మెడికల్ ఎగ్జామినేషన్లో కాదు, మెడికల్ ఎగ్జామినేషన్లో మేము ఏదో తేల్చేస్తామని చెప్పటం మా గొప్పలు మేము చెప్పుకోవడానికి, పెళ్ళైన అమ్మాయి కానీ వీళ్ళకు. సో అక్కడ మరి ఎందుకు సహకరిస్తారని మీరు అడగచ్చు. ఒకటి ఏంటంటే రిజైన్డ్ కన్సెంట్ అంటారు. ఓకే. రిజైన్డ్ కన్సెంట్ అంటే విధి లేక సహకరించటం. ఒక అమ్మాయి ఒంటరిగా వచ్చింది, వీడు బలంగా లావుగా ఉన్నాడు, తప్పించుకునే మార్గం లేదు, తప్పించుకోవడానికి పెనుగులాడితే బట్టలు చినిగిపోతాయి, జుట్టు ఊడుతుంది, జుట్టు లాగుతాడు, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు తెలివైన అమ్మాయికి ఇచ్చే సలహా ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో నువ్వు పెనుగులాడకు, వాడితో కోఆపరేట్ చేసి అది తొందరగా అయిపోయేదానికి చూడంటారు. మళ్ళీ వెంటనే తనకి ఇష్టం లేకుండా జరిగిండేది కదా, కడుక్కుంటుంది. మనకి ఏదన్నా మరక ముట్టుకుంటే ఇమీడియట్గా సోప్ వేసి కడుక్కుంటాం. అలా కడుక్కున్నప్పుడు ఏముంటాయి చెప్పండి మీరు? ఏం కానీ ఉండవు. అదే వాళ్ళలో పెనుగులాట జరిగింటే మనకు గాయాలు కానీ బట్టలు జరగటం కానీ ఇంకోటి ఆధారం దొరుకుతుంది. సో ఇటువంటి వాటిని రిజైన్డ్ కన్సెంట్ అంటారు. అంటే ఇంకా విధిలే, తప్పించుకునే మార్గం లేదు. సార్ మామూలుగా హ్యాంగింగ్ చేసుకుంటూ ఉంటారు, అంటే ఉరి వేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అయితే అప్పుడు ఉరి వేసుకున్నప్పుడు ఈ బోన్ని చూసి గనక అది చెప్పచ్చా సార్? ఈ బోన్లో దొరకదు. ఓకే. అది ఆయన మామూలుగా శవం పూర్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వయసు సుమారు 40 ఏళ్ళకు పైబడి ఉంటే ఆ హయాయిడ్ బోన్ అనేది విరగడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఇది కొద్ది ఇట్లా బెండ్ అవుతుంది. ఈ గాలి ఏదైనా పెద్ద పెద్ద చెట్లను విరగొట్టగలుగుతుంది కానీ గడ్డిపోసను ఏమీ చేయలేదు. అవును. ఇది కూడా అంటే అట్లా వంగుతుంది కాబట్టి దాన్ని ఏం చేయలేవు. కేవలం 40 సంవత్సరాలకు పైబడిన వ్యక్తుల్లోనే ఈ 2 హార్న్స్ ఉంటాయి. ఇక్కడ హయాయిడ్ బోన్ ఈ లెవెల్లో ఉంటుంది, దీనికి ఈ లెవెల్లో. అది మధ్యలో బాడీ అంటాము, ఈ పక్క ఆ పక్క హార్న్స్ కొమ్ములు అంటాం. సో అవి ఇలా వంచినప్పుడు అది ఎప్పుడైతుంది, ఆయన గొంతు విసిగి చంపితే విరిగే అవకాశాలు ఉంటాయి. అది కూడా 40 ఏళ్ళకు పైబడిన వ్యక్తికి. అంతకంటే కింద వాడికి ఇట్లా అదిమినే అది వంగుతుంది కానీ విరగదు. మనకు విరుగుతుంది. ఇప్పుడు మనం కూడా దాన్ని ఉంచుతున్నాం, ఏం కాలేదు, మళ్ళీ వదిలిపెట్టేస్తాం. కానీ దాన్ని బలంగా ఉంచాలా.
తర్వాత ఇంకోటి కింద థైరాయిడ్ కార్టిలేజ్ అని ఉంటుంది. అవును సార్. ఆ కార్టిలేజ్ విరిగితే అది యాంటీమోర్టమో పోస్ట్ మార్టమో అని చెప్పలేము. ఓకే. అవి కేవలం దాని మీద ఉండే కండరాలలో లోకలైజ్డ్ రౌండెడ్ కానీ ఈ రెడ్నెస్ ఉంటే అవి కంట్యూజన్స్ అంటాం, సబ్క్యూటేనియస్ కంట్యూజన్, అటువంటిది కనుక్కోవచ్చు. ఇక్కడ హైడ్ బోను మామూలుగా థ్రాట్లింగ్ అంటే గొంతు బిసికి చంపే దాంట్లోనే విరుగుతుంది. అదే హ్యాంగింగ్లో సాధారణంగా అది విరగదు. ఎందుకంటే హ్యాంగింగ్ మార్కు అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ద హైడ్ బోన్ ఉంటుంది, దాని మీద డైరెక్ట్ ప్రెజర్ లేదు, విరగదు. ఓన్లీ ఈ నాట్ ముడి మెడ వెనకాల ఉంటే ఈ నాట్ వచ్చేసి హైడ్ బోన్ మీద ఇక్కడ ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా వెనక్కి వెన్నెముకకు అగెయినిస్ట్గా ప్రెస్ చేసినప్పుడు ఆ రెండు కొమ్ములు ఉంటాయని చెప్పినాం దానికి, అవి ఇలా విగ్గుకున్నప్పుడు విరిగే అవకాశం ఉంటుంది. ఇంకా థ్రాట్లింగ్లోనేమో ఇట్లా అదివినప్పుడు విరిగే అవకాశం ఉంటుంది. అదే కానీ ఇవి హైడ్ బోన్ హ్యాంగింగ్లో విరగటం అనేది రేర్. ఓకే సార్, మామూలుగా ఒక బాడీకి పోస్ట్ మార్టం అయిపోయింది అనుకుందాం సార్, కానీ మళ్ళీ కొన్ని డేస్ తర్వాత లేకపోతే మంత్స్ తర్వాత మళ్ళీ ఆ బాడీని తీసి మళ్ళీ చాలామంది కూడా పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు. అంటే అప్పుడు సాక్ష్యాలు ఏమైనా ఖచ్చితంగా దొరుకుతాయి అంటారు? చాలా కేసెస్లో 99% కేసుల్లో ఏమీ దొరకదు ఒకసారి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత. అప్పుడు కూడా చెప్పినాను కదా, ఏమున్నా ఎముకలకు గాయాలు ఉండి అవి మర్చిపోయింటే దొరుకుతాయి. రెండవది, ఇవి ఎందుకు తీస్తామంటే పాతి పెట్టేటప్పుడు ఇటు వాళ్ళకు తెలుసు అటు వాళ్ళకు తెలుసు, కానీ వాళ్ళు ఏదో అనుకొని ఉంటారు, ఒక మళ్ళీ మీకు ఇంత ఇస్తామని వీళ్ళు ఇది కాంప్రమైజ్ కావడానికి, పోలీస్ కేసు లేకుండా ఉండడానికి. ఒకసారి శవాన్ని పాతి పెట్టిన తర్వాత వీళ్ళు మేము ఇవ్వమంటాం, అప్పుడు మళ్ళీ మాకు తెలియదు మేము వచ్చేప్పటికే చేసినారు అంటారు. ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో పోలీసు వాళ్ళు సేకరించే సమాచారంతో తెలపాలి, కానీ తవ్వి తీసిన శవ పరీక్ష నుంచి మనం ఎక్కువ కనుక్కోలేం. ఎందుకంటే కుళ్ళిపోతే శవాల మీద ఉండే గాయాలు కనపడవు, ఎముకలకు విరకపోతే మనం ఏం చెప్పలేము. తవ్వి తీసేది ఎందుకంటే వేరే వాళ్ళ చెవుల్లో పూలు పెట్టడానికి, అంతేగాని దానికంటే పెద్ద ఉపయోగం ఉంటుంది కాదు. ఇప్పుడు నేను ఉస్మానియాలోనే 1980 నుంచి 2011 వరకు 2011 వరకు ఇక్కడే పనిచేశాను. గాంధీ ఉస్మానియాలో ఎక్కువగా ఒక 8 నెలలు మాత్రం గుంటూరులో చేశాను, మిగతా నా బ్రతుకంతా ఇక్కడే ఉన్నింది. మేము ఎన్నో చేసాము, ఏ 1-2 కేసులు అక్కడక్కడ అయితే తప్ప మిగతా వాటిలో లేదు. అవి ఏదన్నా దొరికిందంటే ఎక్కడంటే మొదట శవ పరీక్ష చేయకుండా పాతి పెట్టిన వాటిలో. శవ పరీక్ష ఆల్రెడీ చేసింటే వాళ్ళంతా డిస్టర్బ్ చేస్తారు, ఇంక ఏమీ ఉండదు, కేవలం ఎముకలకు ఏమన్నా అవి విరిగింటే అది మాత్రమే కనపడుతుంది. అంటే రీపోస్ట్ మార్టం అనేది ఉండదు అంటారు, దాంట్లో ఏం చేస్తాం. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ బోర్న్ లయర్స్ అని ఒక జడ్జి గారు అన్నారు ఒకప్పుడు. అదే మాటను జస్టిస్ ఏడివి రెడ్డిని ఆయన ఒక కేసులు కమిషన్ వేసినప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు నాగర్ కర్నూలులో 2 అబ్బాయిలను పోలీసు వాళ్ళు కొట్టి చంపి హాస్పిటల్లో చేర్చినారన్నారు. వాళ్ళు బాగా తాగి చనిపోయినారు. దాంతో అంత ఎవిడెన్స్ ఉంది. దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత రిటైర్డ్ జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు ఏడివి రెడ్డి గారు, ఆయన అన్నాడు, ఒకప్పుడు బ్రిటిష్ జడ్జి గారు ఇట్లా మాట్లాడితే మా మనసులు గాయపడేటివి, ఇప్పుడు ఇది చూసిన తర్వాత అది సత్యం అని చెప్పి నమ్మకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ ఎదురుకుండానే తీసుకెళ్లారు అబ్బాయిలని ఇద్దరిని. మొదట వాళ్ళు ఒక బార్ అండ్ రెస్టారెంట్లో గొడవ చేస్తూ ఉన్నారు, మరి తర్వాత వాళ్ళిద్దరూ ఒక నాన్ వెజిటేరియన్ హోటల్కి పోయి అక్కడ చేస్తామంటే మొదట బార్ అండ్ రెస్టారెంట్లో నుంచి పోలీసు వాళ్ళకు ఫోన్ కాల్ పోయినప్పుడు వాళ్ళు ఏం స్పందించలేదు. రెండవసారి నాన్ వెజిటేరియన్ హోటల్లో అక్కడ గొడవ చేస్తున్నారు వీళ్ళిద్దరు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇదేదో పెద్దది చేస్తున్నారు అని చెప్పి పోలీసులు జీప్ తీసుకొని వచ్చినారు. పోలీసు వాళ్ళు వచ్చేప్పటికీ వీళ్ళు రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసి డ్యాన్స్ చేస్తున్నారు పబ్లిక్ అంతా చూస్తే. అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అండర్ ట్రీట్మెంట్లో ఒకడు చనిపోయాడు, ఇంకొకడు బ్రతుకున్నాడు. మరుసటి రోజు 6 గంటలకంతా చనిపోయిన వాడి బంధువులు వచ్చి మాకు శవాన్ని ఇవ్వాలంటే అప్పుడున్న డాక్టర్ గారు రఘురాములని, ఆయన తర్వాత మెడిసిన్ చేసి మెడిసిన్ ప్రొఫెసర్గా రిటైర్ అయినాడు, సూపరింటెండెంట్గా కూడా పనిచేశాడు. ఆయన ఇది పోలీసు వాళ్ళు తెచ్చినారు కాబట్టి వాళ్ళని అడిగి తీసుకొని ఉంటే
వాళ్ళు 9 వచ్చి శవ పరీక్షకు రిక్విజిషన్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఎక్కడన్నా ఎటువంటి వాళ్ళకు వస్తారు అంతగా? చనిపోయిన వెంటనే మళ్ళీ అది శవ పరీక్ష చేసి ఇచ్చి వాళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటే ఈయన మళ్ళీ ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేయడానికి పోయినాడు. అప్పుడు మొత్తం ఎంప్లాయీస్ అంతా స్ట్రైక్లో ఉన్నారు, ఎవరు లేరు. ఆ రోజు 12 ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేసినారు ఫ్యామిలీ ప్లానింగ్వి. ఓకే. ఆయన ముందు ఇంటికి పోయి స్నానం చేసేసి వచ్చి ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి పోతూ ఉన్నప్పుడు దాన్ని అంటే దాని మీద ఏవో గాయాలు ఉన్నాయి, అందువలన వీళ్ళు బట్టలు తీయవద్దు అనేది ఏ రాజకీయ నాయకులు చేశాడంటే ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్లు నీట్గా రాసినారు. వాళ్ళు అప్పుడున్న అధికార పార్టీ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, మెయిన్ అపోజిషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, 2 ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అనేసి ఇంక ఇమీడియట్గా అక్కడి నుంచి ఆ శవ పరీక్ష అయిపోయిన శవాన్ని మళ్ళీ ఉస్మానియాకి పంపించారు. ఇక్కడ 3 డాక్టర్లు కలిసి చేశారు, ఒక ప్రొఫెసరు 2 ట్యూటర్స్. అంత చేసిన దాంట్లో ఇంతమంది ఎదురుగుండా ఉండేదాన్ని పోలీసు వాళ్ళు కొట్టి చంపేసినారంటే ఏమన్నా దాని మీద ఇలా. అందువల్ల మనకు ఎప్పుడు కానీ ఈ ఆరోపణలన్నీ అసత్యాలే వస్తాయి. ఓకే సార్, మామూలుగా పోస్ట్ మార్టం అనేది ఎంతమంది డాక్టర్స్ చేస్తారు? మామూలుగా అయితే రూల్ ప్రకారం 2 ఉండాలి. ఓకే. ఒకరు కట్ చేయాలా, ఇంకొకరు అక్కడ ఆయన చూసింది ఈయన చెప్తూ ఉంటే రాసుకోవాలా. కానీ ఇప్పుడు ఒకరే పోతారు. ఓకే. ఆ ఒక్కరు కూడా శవాన్ని ముట్టరు. మార్చురీ అటెండర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అన్ట్రైన్డ్. వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు కట్ చేస్తూ ఉంటే అది చూసుకొని వీళ్ళు రిపోర్ట్ రాసుకుంటారు. ఓకే సార్, మామూలుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఎన్ని డేస్లో ఇవ్వాలి అంటారు? అంటే మామూలుగా కొన్ని ఒరిజినల్ రూల్స్ అయితే ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నంబర్ ఆఫ్ కేసెస్ ఒకటే ఉందనుకోండి, అది రాయడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. అయిపోయిన వెంటనే రాసేసి పోలీసు వాళ్ళకి ఇవ్వండి అంటారు. కానీ ఇప్పుడుండే ఈ ఆరోపణలు అబద్ధాలు ఎన్ని వస్తే రేపటికి ఈ కేసు గురించి ఏమన్నా పేపర్లో వస్తుందేమో, తొందర ఎందుకు అనేసి చాలామంది డాక్టర్లు 2-3 రోజులు ఆపుతారు. ఎందుకంటే ఇంకేం సమాచారం వస్తుందో అనేసి అన్నిటికీ సమాధానం. సో చూసాం కదా, విన్నాం కదా సార్ మాటలు. అంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా క్షవ పరీక్ష చేస్తారు, ముఖ్యంగా బాడీలో ఏదైనా ఎముక దొరికితే ఏ విధంగా మేలా ఫీమేలా, ఏజ్, ఎలా చనిపోయారు ఏంటనేది కూడా ఏ విధంగా రిపోర్ట్ ఇస్తారనేది కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే ధర్మస్థలాకి సంబంధించి ఎన్నో వందల ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎప్పుడు సమాధానం దొరుకుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఉందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అంటే తొందరలోనే ఆ మిస్టరీ అనేది వీడాలనేది కూడా మనం కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.